హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో పాలక్ పులావ్ రైస్ తయారు చేసుకుందాం. ఎంతో హెల్దీగా, టేస్టీగా అని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ పులావ్లోకి పెరుగు పచ్చడితో అయినా తినచ్చు, లేదా ఏదైనా మసాలా గ్రేవీ కర్రీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా రైస్ని బాగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. అలాగే పాలకూరను కూడా బాగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత అది కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మసాలా దినుసులు జీలకర్ర, చెక్క, లవంగ, యాలక, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 ఆనియన్స్ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 తీసుకొని అవి కూడా వేయాలి. ఆనియన్స్ మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము సిమ్లో పెట్టుకొని మాడనివ్వకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే మనము ఇలా పాలకూర వేసి చేసామని కూడా తెలియదు. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు మనము పాలకూరను యాడ్ చేసుకుందాం. ఈ పాలకూరను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా గరం మసాలా, అలాగే పులావ్కు తగినంత ఉప్పు, కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము 1కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, అందుకని 4 గ్లాసెస్ వాటర్ వేసాను. మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచాలి హై ఫ్లేమ్లోనే. తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము రైస్ని వేసుకోవాలి. ఈ పాలకూర రైస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. హై ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ దాకా ఉంచాలి. ఒక 12 మినిట్స్ తర్వాత మనకు ఆల్మోస్ట్ రైస్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఇంకొక 4 మినిట్స్ అలా మనము వాటర్ ఇమిరేంత వరకు ఉంచాలి. అంతే, మనకు పాలక్ పులావ్ రైస్ రెడీ. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి కూడా వేసి పైన ఏదో ఒకటి ఫ్లేవర్ వెళ్ళకుండా బరువు పెట్టుకోండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటే మనకు ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.